ఇక అపర్ణ రాజుకైతే గతాన్ని గుర్తు చేయడం వల్ల రాజుకైతే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇక రాజునైతే హాస్పిటల్‌కి తీసుకొని వచ్చేస్తారు. ఇక అపర్ణ ఉండి డాక్టర్‌ని అడుగుతూ ఉంటుంది. డాక్టర్ మా అబ్బాయికి ఎలా ఉంది అని. ఇక డాక్టర్ ఉండి ఇప్పుడు కాన్షియస్‌లోకి వచ్చాడు, వెళ్లి చూడండి అని చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళైతే వెళ్లి చూస్తారు. అపర్ణ వాళ్ళు లోపలికి వెళ్ళాక ఇక రాజు అయితే ఇలా అడుగుతూ ఉంటాడు. కళావతికి ఎలా ఉందమ్మా, తనకి ఏం కాలేదు కదా అని అడుగుతూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే తన గురించి ఆలోచించకుండా ఇంకా కావ్య గురించి ఆలోచిస్తున్నాడని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇటు పక్కన యామిని అయితే ఇంకా బావకి అయితే గుర్తొచ్చేసింది గతము అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది షాక్లో. ఇంకా రాజు ఉండి ఇలా అంటూ ఉంటాడు కావ్యతో, నేను కళ్ళు తెరిచేలోపు నువ్వు కనిపించకపోతే నీకేమైందో అని ఎంత భయపడ్డానో తెలుసా అని రాజు అంటూ ఉంటాడు. ఇక కావ్య ఉండి ఇలా అంటూ ఉంటుంది, ఇక జీవితంలో ఈ చెయ్యిని ఇంకా ఎప్పటికీ వదిలిపెట్టనండి అని అంటూ ఉంటుంది. ఇక మొత్తానికైతే కావ్య రాజు అయితే కలిసిపోయినట్టే లెక్క. ఇంకా ఇక కావ్య అయితే రాజు చెయ్యి పట్టుకొని హామీ అయితే ఇస్తుంది. ఇక జీవితంలో మీ చెయ్యి నేను ఎప్పటికీ వదిలిపెట్టనండి, మీరేం భయపడకండి అని చెప్తూ ఉంటుంది. ఇంకా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ.